ఉమ్మడి విశాఖ జిల్లాలో గంజాయి గుప్పుమంది గుట్టలుగా గంజాయి బయటపడింది. గుట్టుగా స్మగ్లర్లు సాగిస్తున్న గంజాయి దందాను రట్టు చేశారు పోలీసులు. విశాఖ నుంచి గంజాయి నేరుగా ఢిల్లీకి సీక్రెట్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు స్మగ్లర్లు. ఇదంతా గంజాయే. 515 కేజీల గంజాయిని బ్యాగుల్లో నీట్ గా ప్యాక్ చేశారు. ఎవరి కంటా పడకుండా తరలించే ప్రయత్నం చేశారు. కానీ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయారు. ఒడిషా నుంచి గుర్రాలపై గంజాయిని తీసుకొచ్చి ఢిల్లీకి తరలించే పన్నాగాన్ని అనకాపల్లి పోలీసులు అనకాపల్లి జిల్లా మాకవరంపాలెం పైడిపాల జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలేరో వాహనంలో తరలిస్తున్న 515 కేజీల గంజాయి పట్టుబడింది. తనిఖీలు చేస్తున్న పోలీసులను గమనించి బొలేరో డ్రైవర్ దీనికి ముందు 3 ద్విచక్ర వాహనాలపై వస్తున్న వారు పరారయ్యేందుకు ప్రయత్నించారు. వీరిని వెంబడించి మరీ పట్టుకున్నారు. 3 బైక్లను బొలేరో వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ 25 లక్షలకు పైగా ఉంటుందన్నారు పోలీసులు. 4గురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఇక్కడ మాకవరపాలెం మండలం పైదపాల జంక్షన్ దగ్గర 10:30 నుంచి వెహికల్స్ చెకింగ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మనకి ఒక బొలేరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్, ఇంకా 3 బైక్స్ యాజ్ పైలట్ బైక్స్. ఫస్ట్ అడ్వాన్స్ పైలట్, సెకండ్ మెయిన్ పైలట్, ఇంకా థర్డ్ రియర్ పైలట్. వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెకింగ్ చేసినప్పుడు దొరికారు. పోలీస్ చూసుకుని వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. మన వాళ్ళు గుడ్ వర్క్ చేసేసి వాళ్ళు అందరిని పట్టుకున్నారు. ఇన్ టోటల్ ప్రెజెంట్లీ 4గురిని మనం అరెస్ట్ చేసేసాము. ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రాల పనుకు విలేజ్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది 515 కేజీస్ గాంజా సోర్స్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ చేసుకున్నారు. డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మాకవరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు. ఇటు విశాఖలోనూ భారీగా గంజాయి పట్టుబడింది. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉడా కాలనీలోని కనితి రోడ్డులో 180 కేజీలకు పైగా గంజాయిని సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. స్మగ్లర్లు దర్జాగా ఓ ఇంట్లో అక్రమంగా గంజాయి నిలువ ఉంచారని పక్కా సమాచారం అందుకున్న సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ఒడిషాకు చెందిన 6గురు నిందితులతో పాటు విశాఖకు చెందిన మరో 2ని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాకు వాడిన వాహనంతో పాటు నిందితులు వాడిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నగరంలో ఇట్లాంటి మత్తు పదార్థాలు అమ్మే వారి మీద, వాటిని వినియోగించే వారి మీద, వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈ రోజు పొద్దున్న అంటే 11వ తారీఖు ఫిబ్రవరి ఉదయం 7:30 టైంకి టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు గాజువాక పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా గాజువాక లిమిట్స్లో ఉన్న ఒక ఇంటిని సోదా చేయగా అందులో 184 కిలోల గాంజాయి పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు 8 మంది నిందితులు. వీళ్ళలో అందరూ 7గురు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వాళ్ళు, ఒక వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి కోరాపుట్ నుంచి గాంజాని తీసుకొచ్చి ఈ లోకల్గా దాన్ని సేల్ చేసే ప్రయత్నంలో ఉండగా టాస్క్ ఫోర్స్ పోలీసుల ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకొని ఆ ప్రయత్నాన్ని మనం ప్రివెంట్ చేయడం జరిగింది. సో వీళ్ళని రిమైండ్ పంపించడం జరుగుతుంది. గాంజా లోకల్ సేల్ కోసమే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ అని ఒకతను ఉన్నాడు, ఏవన్. ఇతను ఇక్కడ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉంటాడు. ఇతను ఒకప్పుడు ఒరిస్సా వాస్తవ్యుడు. సో ఇతను వీళ్ళ ద్వారా తీసుకొచ్చి లోకల్గా సేల్ చేయడం కోసం పెట్టడం జరిగింది. గాంజా పెడ్లర్స్ వీళ్ళంతా ఒరిస్సా వాళ్ళు. ఇందులో 2 మాత్రమే మన దగ్గర ఉండేవాళ్ళు, 3. మిగతా A4, A5, A6, A7, A8 వీళ్ళందరూ కూడా ఒరిస్సా వాళ్ళు గాంజా ఇవ్వడం కోసమే వచ్చారు. గంజాయిని విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైన కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. గంజాయి గురించి ఎలాంటి సమాచారం ఉన్నా నిర్భయంగా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు పోలీసులు.